మీరు డబ్బులు ఇవ్వలేదు మేము కార్లో వెళ్ళాం, మీరే వెళ్ళండి నడిచి. మీరు వెళ్ళిపోండి. కొత్త డ్రెస్ వేసుకున్నావు కదా, అర్జెంట్ వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోవాలి. కాదు తొందరగా తిని తొందరగా వెళ్ళుకొని జాగ్రత్త. తమ్ముడు కదా వాడికి కూడా అంతే, వీళ్ళన్నా వాడికి కోపం అసలు. వాళ్ళ తమ్ముడు అన్నారంటే ఆ అమ్మాయి కోపం ఏదో ఒకటి అంటున్నారు. మెదకుండా ఉంటున్నాడా? ఎందుకు ఉండాలమ్మా మేము? జైన్ రారా, జైన్ చెప్పు ఆంటీ వెళ్ళిపోమంటుంది. అక్కడ ఎందుకు చెప్తుంది స్టెఫీ? స్కేరీ మా నువ్వే వెళ్ళిపో. నాకు స్కేరీ వస్తుంది. జైన్ మేము ఈ ఇల్లు మాది, ఆ చర్చి మాది, మా మామ ఉన్నాడు ఇంట్లో. ఆంటీ వాళ్ళ మామ మన మామ కాదా? మా జీసస్ క్రాస్ ఉంది అక్కడ. మేము ఎందుకు వెళ్తాం? మాది మాస్టర్ మేము పెట్టాం. స్నానం చేసి నోట్లో పెట్టుకో. ఇంటికన్నా బయలుదేరాలి. మీరు ఎందుకు వచ్చారు? మేమే వెళ్ళము, ఇక్కడే ఉంటాం. వెళ్ళిపోండి, నడుచుకుంటూ వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. స్టెఫీకి పిచ్చ కోపం వస్తుంది అసలు. మా అమ్మమ్మ మేము కొనుక్కున్నాం డబ్బులు. అరే అమ్మమ్మని కొనుక్కున్నారంట, అమ్మమ్మని కొనుక్కున్నారంట. అమ్మమ్మ కొనుక్కున్నాడంట, వాళ్ళ అమ్మమ్మ అంట. మేము కొనుక్కున్నాం అంటున్నాడు నిన్ను. టీ తూడిపోయింది, అమ్మ ఏడుస్తుంది. పర్లేదులే, షాప్ లో కొత్తది టీ కొనుక్కున్నాను. లేరా లేదు, వచ్చాడు మామ, మా తినాలి. బాపట్ల మాది, చీరాల మాది. మామా జీసస్ క్రాస్, మామా జీసస్ క్రాస్ మాది. లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోండి. అరే సోప్ పడేసి అమ్మ కొట్టింది కదా, అయితే కాదు కదా బ్యాగ్. ఏ వాళ్ళ మామ ఎవరు గుడ్గాలు? ఎన్ని గొడవలు.
అమ్మమ్మని కొనుక్కున్నాడంటయ్యా, మా అమ్మమ్మ నేను కొనుక్కున్నాను అంటున్నాడు. అన్నం తిన్నానా? ఇదిగో ఇదిగో ఇదిగోరా గదిలో ఉన్న పెద్దమ్మ మా పెద్దమ్మ. జైన్ అది మా వంట ఏ, గది. లే. అక్కడ ఉన్న మా పెద్దమ్మ. లేదులే నాన్న. పోలీస్ అంటమ్మా. ఎవరు పోలీసుని పిలుస్తాడు? పోలీసుకు ఫోన్ చేస్తామంట. ఈ అబ్బాయిని పట్టుకెళ్ళిపోయింది అర్థండి. అక్క ఫోన్ ఇచ్చింది. అరే ఫోన్ నంబర్ చెప్పురా. ఫోన్ నెంబర్ చెప్తా తొందరగా. చెప్పు. అరే పోలీస్ నువ్వుదా అమ్మా, పోలీస్ నువ్వుదా. అడ్రస్ చెప్పు మరి పోలీస్కి. భద్రాస్ హోమియోపతి సికింద్రాబాద్ కూడా చెప్పాడు. ఇంకేం చెప్తారు అంటే పోలీస్ అక్కడికి వెళ్తాడంట. ఇందాక ఇద్దరు ఉన్నాయి కదరా. బాగా పెద్దకి చేస్తున్నాడు, అన్ని ఇచ్చేసాడు. జై అంటే ముందు అన్నం తిను. ఆంటీకి ఇంజక్షన్ చెప్తారా? స్టీఫెన్ లే, నువ్వు చాలా కష్టపడుతున్నావే.